గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాన్ని చూసి జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపై దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం పొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలు ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 ఏళ్ళు పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టిండు, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు, నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది. ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలను నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చాడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. ఇది కేసీఆర్ చేసిన పని. మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు, కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయి లేని మాటలు, ఉత్త మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం. మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది, ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా, నేను ఇంకేందో పాత చిందిగా పచ్చాడు ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టుంది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాతనన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం పైన చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద. గది వదిలిపెట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? రాజశేఖర రెడ్డి కట్టిన ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించలే, చంద్రబాబు నాయుడు కట్టిన ఒక్క ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి వ్యతిరేకించలే. ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ కొనసాగించిండు. జగన్ మొదలుపెట్టిన అక్రమమైన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగిస్తున్నాడు.